తదుపరి మనం తులారాశికి వెళ్తున్నామండి. తులారాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. వీరికి ఈ నెలలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. వీరు అనుకున్న పనులు దిగ్విజయంగా కూడా పూర్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఈ నెలలో వీరికి భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువర్గం వారి సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. అదేవిధంగా స్నేహితుల వల్ల కూడా వీరి సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. వారి వల్ల వీరు ధనం ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే తప్పక వీరికి అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. అదేవిధంగా భూ వ్యవహారికంగా కూడా వీరికి చాలా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా స్థలాలు అమ్మడం కానీ లేదా కొనడం వల్ల కూడా వీరు లాభాన్ని ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు చాలా కలిసి వస్తాయి. ఈ నెలలో వీరు తీర్థయాత్రలు, అదేవిధంగా బంధువర్గం వారితో విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి కార్యజయం అనేది చాలా బాగుంది. మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రూపాయి లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ నెలంతా కూడా వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా. ఇక ఎవరైతే తులారాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. మీ పై స్థాయి అధికారుల వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. మీరు ఏదైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏవైనా మరి సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే తప్పక ఈ నెల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారు ఇచ్చిన పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మీ పనులపై కూడా వాళ్ళు శ్రద్ధ చూపిస్తుంటారండి. ఈ యొక్క తులారాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. వీరు పరీక్షలు చాలా ఆనందంగా రాస్తారు. మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మరి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న విధంగా కూడా పరీక్ష రాశారు. తప్పక ఉత్తీర్ణ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి కళాకారులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీకు గతంలో ఏవైనా రావాల్సిన మరి ఏదైనా సంస్థ నుంచి రావాల్సిన డబ్బులు అయితే తప్పక వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పక మీరు అనుకున్న పనులను కూడా తొందరగా పూర్తి చేస్తారు. ఏవైనా సరే కొత్త ప్రాజెక్టులు కూడా చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క రాశివారు. మరి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మరి తులారాశి వారికి ఈ నెలంతా ఈ యొక్క మార్చి నెలంతా కూడా చాలా బాగుందండి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, 22వ తారీఖు, 27వ తారీఖులు వీరికి మరి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో వీరికి 2వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 15వ తారీఖు, 18వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. స్వస్య శీఘ్రం.